ఇదిగోండి జీడిపప్పు అయిపోయిందండి, చూసారండి. హాయ్ అండి, నేను సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారండి? ఈరోజు నేను సుకన్యాస్ కిచెన్లో ఈరోజు రవ్వ కేసరి ఎలా చేయాలో నేను మీకు చేసి చూపించబోతున్నాను. దానికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు ఇప్పుడు చేసి చూపిస్తానండి, చూడండి. ఓకే అండి. హలో అండి, ఇది చూడండి, ఈ బొంబాయి రవ్వ, సుజీ రవ్వ చూడండి. ఈ రవ్వ మనం ఈ గ్లాస్ తీసుకున్నామండి, ఈ గ్లాసులో తీసుకున్నాం అనమాట. దీంతో 1 షుగర్ వేసుకోవాలండి. ఓకే అండి. దీన్ని ఇప్పుడు ఫ్రై ఎలా చేయాలో చూపిస్తానండి. ఓకే. స్టవ్ మీద పాన్ పెట్టాను, దీనికి ఇప్పుడు గీ యాడ్ చేస్తానండి. మనం దీంట్లో రవ్వను ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇదిగోండి, ఇప్పుడు ఈ క్యాష్యూ నట్స్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇదిగోండి, జీడిపప్పు వేగిపోయినాయి, పక్కకు తీసి పెట్టుకుందామండి. ఓకే అండి. దాంట్లో మనం ఈ రవ్వను వేసుకోవాలండి. చూసారు కదండి, ఈ రవ్వని వేయించుకోవాలండి మంచిగా, కొంచెం కలిగి వచ్చేదాకా, పచ్చివాసన పోయేదాకా దీన్ని మంచిగా వేయించుకోవాలండి. ఓకే అండి. ఇదిగోండి, రవ్వ వేగిపోయింది, చూసారండి మంచిగా. చూడండి ఎంత బాగుందో. మంచి స్మెల్ వచ్చేదాకా మనం ఈ రవ్వను వేపాలండి. దీన్ని పక్కకు పెట్టేసేసుకొని మనం నెక్స్ట్ హాట్ వాటర్ ఎంత పోయాలో చెప్తానండి. ఓకే అండి. దీనికి వాటర్ ఎంత పోయాలో మనం ఇప్పుడు ఈ గ్లాస్తో కదండి మనం రవ్వ తీసుకున్నాము, దీంతో 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. త్రీ గ్లాసెస్ అండి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ నీళ్ళు మరిగిన తర్వాత మనం దీంట్లో కొంచెం కుంకుమ పువ్వు యాడ్ చేశానండి. తర్వాత కొంచెం కలర్ యాడ్ చేసుకోవాలండి. దీంట్లో యాడ్ చేసాను, మరీ ఎక్కువ యాడ్ చేయకుండా కొంచెం వేసానండి. ఇదిగోండి, ఇది కొంచెం పక్కకు అనేసి ఈ రవ్వలో పోసుకోవాలండి. ఈ వాటర్ అంతా చూసారు కదండి, ఈ రవ్వలో పోసుకోవాలి. ఎందుకంటే షుగర్ దీంట్లో యాడ్ చేయలేదంటే ఈ రవ్వ కొంచెం కుక్ అవ్వాలి కదండి. ఈ రవ్వ కుక్ అయినాక మనం కొంచెం అప్పుడు షుగర్ యాడ్ చేస్తే బాగుంటుందండి, మంచిగా కుక్ అవుతుంది. చూసారు కదండి, దీంట్లోనే మనం యాలక్కాయ పొడి కూడా వేస్తాము, చూడండి. ఇదిగోండి, దీంట్లో యాలక్కాయ పొడి. రవ్వ మనకి గట్టినట్టు అవ్వలేదు, చూసారు కదా. దీంట్లో మనం కొంచెం ఇంకా నెయ్యి యాడ్ చేద్దామండి. ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ ఎంత వేసుకోవాలి, కొంచెం కుక్ అయింది, ఉడికినట్టు చూడండి, అక్కర్లేదు. ఇదిగోండి, ఇప్పుడు దీంట్లోనే మనం గ్లాసు రవ్వ వేసాం కదండి, దీంట్లోనే మనం గ్లాసున్నర షుగర్ యాడ్ చేసుకోవాలి. గ్లాసున్నర షుగర్, దీనికి గ్లాసున్నర షుగర్ అయితే సరిపో. ఇదిగోండి, దీంట్లో కొంచెం పాలు కూడా యాడ్ చేద్దామండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం పాలు యాడ్ చేయాలి. ఉండలు కట్టకుండా ఎంత నీట్గా ఉందో. కొంచెం కలర్ యాడ్ చేసామండి. ఇందాక దీంట్లో మిల్క్ కూడా యాడ్ చేసాం. మిల్క్ వేసుకుంటే మంచిగా మనకి స్మూత్గా ఉంటుందండి రవ్వ కేసరి. దీంట్లోనే కొంచెం మనం గీ వేద్దామండి.
గీ ఉంటేనే బాగుంటుందండి దీనికి. గార్నిష్ చేసి మళ్ళీ చూస్తానండి వేరే దాంట్లోకి తీసిన తర్వాత. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదండి, అయిపోయింది. నేను మీకు చూసారు కదండి, ఇది ప్లేట్లో మనం గీ అప్లై చేసి ఈ రవ్వ కేసరి అంతా కూడా దీంట్లో పోసి మనకు కావాల్సినటువంటి షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి. ఈ రవ్వ కేసరి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, షేర్ చేయండి. నా వీడియోస్ మీరు చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కొంతమందికి షేర్ చేయండి. ఓకే అండి.